హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మేక మెదడు కర్రీ అండి. ఈ మేక మెదడు కర్రీ అన్నది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటే చాలా ఆరోగ్యం అండి ఇంటికైతేని. చిన్నపిల్లల్లో అయితే రోగనిరోధక శక్తిని అయితే పెంచుతుందండి. అంత బాగుంటుంది. గుండె జబ్బులు కూడా లేకుండా ఉంటుందండి ఈ మేక మెదడు తింటేని. ఈ మేక మెదడు అన్నది రేర్గా దొరుకుతుందండి. అలా దొరికినప్పుడు మనం ఇలా తెచ్చుకుని ఇలా కర్రీ కింద చేసుకుని చిన్నపిల్లలు పెద్దవాళ్ళుకి పెడితే చాలా మంచిదండి. ఇందులో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందండి. అలాగే ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందండి. చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. అలా అయితే నేను ఒక మేక మెదడునైతే తీసుకున్నానండి. ఇలా తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేడెక్కాక ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకున్నాక ఇందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అన్నది తొందరగా వేగుతుందండి. ఇలా వేయించేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయ అన్నది ఎంత బాగా వేగితే కర్రీ అన్నది అంత టేస్ట్ అయితే వస్తుందండి. అంత బాగుంటుందండి కర్రీ అన్నది. మన ఉల్లిపాయ వేగటాన్ని బట్టే మన కర్రీ టేస్ట్ అన్నది ఉంటుందండి. ఈ విధంగా వేయించేసుకోవాలండి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలండి. మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్న వాటిల్లో అయితే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇక్కడ మన స్పైసీనెస్ని బట్టి మనం కారం అన్నది వేసుకోవచ్చండి. అలాగే ఒక అర టీ స్పూన్ అయితే మటన్ మసాలా వేస్తున్నానండి. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకొని బాగా వేగనిద్దామండి. అది కూడా ఈ మసాలా కూడా బాగా వేగనిద్దామండి. మనకి ఎంత వేగితే కర్రీ అన్నది అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మేక బ్రెయిన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసుకుని బాగా మగ్గించుకుందామండి. ఒక సైడ్ మగ్గిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత మనం చిన్న చిన్న పీసుల కింద అలా గరిటెతోనే మనం ఇలా నదిపేస్తే సరిపోద్దండి. చిన్న చిన్న పీసులు మనకి ఏ సైజు అయితే పీసులు కావాలో ఆ సైజు పీసుల కింద అయితే మనం గరిటెతో ఇలా అనిపేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత మాత్రమే రెండో సైడు తిప్పండి. రెండో సైడ్ కూడా వేగిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. ఇందులోనే కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. వాటర్ ఎక్కువ పడదండి, ఎందుకంటే చాలా తక్కువ కర్రీ కదా. వాటర్ తక్కువగా వేసుకుని ఇలా కలిపేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసి మంటనైతే మీడియంలో సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించేసుకోండి. మొత్తం అంతా కూడా మగ్గిపోద్దండి. ఇలా మొత్తం అంతా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం అయితే ఇలా ఉడికించుకోవాలండి. బాగా మగ్గించేసుకోవాలండి. మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కూడా ఈ విధంగా అయితే మగ్గించేసుకోవాలండి. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకొచ్చేసింది కదా. లాస్ట్లో అయితే గరం మసాలాను అయితే కొద్దిగా వేస్తున్నానండి. ఒక అర టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇలా గరం మసాలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్ని అయితే మూత పెట్టేసి ఒక కొంచెం సేపు ఇలా మగ్గనిచ్చుకోవాలండి. మొత్తం అంతా మసాలా కూడా కర్రీకి పడుతుందండి. చూసారు కదండి, ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి కర్రీ అంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం బ్రెయిన్ అంతా కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న దాన్నైతే మనం స్టవ్ కట్టేసుకుని పక్కకైతే పెట్టేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లలకి ముఖ్యంగా పెట్టండి. చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కదండి. ఇలా ఈ విధంగా పెడితే వాళ్ళకైతే రోగనిరోధక శక్తి అయితే పెరుగుతుందండి. మనకు గుండెకి కూడా చాలా మంచిదండి. గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ఇలా మేక బ్రెయిన్ తింటే చాలా మంచిదండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని ఒకసారన్నా ట్రై చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.